చంద్రబాబు దుబాయ్ టూర్ ముగిసిపోయింది. ఈవేళ హైదరాబాద్కి చేరుకున్నారు. పెట్టుబడుల లక్ష్యంగా 3 రోజుల పాటు ఆయన టూర్ జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్తలు అలాగే దుబాయ్లో ఉన్నటువంటి మంత్రులతో 25 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్ దేశాల్లో ప్రవాసాంధ్రులతో కూడా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. అలాగే నవంబర్ 14-15లో విశాఖలో జరగనున్నటువంటి సిఐ ఇన్వెస్టర్స్ మీటింగ్ కూడా ఆహ్వానించారు. ఇప్పుడు ఆయనకి అసలు పరీక్ష ఉంది. ఏంటయ్యా ఈ అసలు పరీక్ష అంటే, పార్టీని దెబ్బతీస్తున్నటువంటి శక్తులకి సంబంధించింది ఎవరు బాధ్యులు. తెలుగుదేశం పార్టీ ఒక పక్కన జేసీ ప్రభాకర్ రెడ్డి విచ్చలవిడిగా అక్కడ పోలీసుల మీదకి రెచ్చిపోవడం, చివరికి పోలీసులు ఎదురు తిరిగినటువంటి ఉదంతం, ఎస్పీ కూడా సీరియస్ అయ్యి ఆయన దగ్గరకు కూడా రానియకపోవడం, అది ఒకవైపు నడుస్తుంది. అంటే ఓ పక్కన బాబు గారేమో ఒద్దికగా ఉండండి, బాధ్యతగా ఉండి, సంస్కారవంతంగా మాట్లాడండి అంటే ఆయన రెచ్చిపోయి వ్యవహరిస్తున్నటువంటి తీరు పార్టీకి డ్యామేజే క్రియేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇంకొకటి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ రైట్ చేసినటువంటి పేకాట క్లబ్బుల వ్యవహారం, డీజీపీని అడిగినటువంటి ఇష్యూలో ఏం చేయాలి దాంట్లో అంటే, పవన్ కళ్యాణ్ రైట్ చేశారు కాబట్టి అందులో కాదు అనడానికి లేదు. దాన్ని ఎలాగంటే అది బయటికి మాట్లాడేశారు కూడా, ఇంటర్నల్గా అడిగితే వేరు, బయటికి అడిగారు కాబట్టి అది ఒక రకంగా ఇప్పుడు డ్యామేజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా పేకాట క్లబ్లు ఎన్ని ఉన్నాయో ఈవెన్ మనం చేసిన వీడియోలో కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ పేకాట ఆడుతున్నారు ఏమేంటి అనేటువంటిది అనేక మంది చెప్పుకొస్తున్నారు. వాటి మీద ఏమైనా చర్య తీసుకుని చూపించాల్సిన బాధ్యత బాబు గారికి వచ్చింది. ఇంకొకటి వచ్చేటప్పటికి ఇప్పుడు కొలికపూడి వర్సెస్ కేసినేని దాంట్లో కొలికపూడి మీద యాక్షన్ తీసుకోవాలా లేదా, కేసినేని మీద యాక్షన్ తీసుకోవాలా, డబ్బులు ఇచ్చినటువంటి ఆధారాలు కూడా చూపించినటువంటి వేళ కాదని చెప్పడం ఎట్లాగా, లేదా దాన్ని ఎలాగా కంట్రోల్ చేయాలి, డ్యామేజ్ కంట్రోల్. ఇప్పుడు ఈ 3 విషయాల్లో డ్యామేజ్ కంట్రోల్ ఎట్లా అన్న దాని మీద చంద్రబాబు గారు సీరియస్గా అడుగులు పెట్టాల్సి ఉంటుంది.